హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. గద్య భాగము. మన దేశంలో సంస్కృతంలో ఆది కవిగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరు అంటే వాల్మీకి అనమాట. వాల్మీకి మహర్షి. ఇతని అసలు పేరు రత్నాకరుడు అనేటువంటి పేరు అనమాట. ఈయన వచ్చేసి మహర్షి కాదు, అంతకుముందు వచ్చేసి వేటగాడుగా ఉండేవాడు. ఈయన రచించినటువంటి మహాకావ్యమే రామాయణం అనమాట. రత్నాకరుడు మొదట వేటగాడుగాను బందిపోటుగాను జీవనం సాగించేవాడు అనమాట. అంటే బందిపోటు దొంగ అతను. అంతేకాకుండా అడవి మార్గంలో వెళ్ళేటువంటి బాటసార్ల వద్ద ఉన్నటువంటి ధనాన్ని కూడా దోచుకునేవాడు, డబ్బును దోచుకునేవాడు, తర్వాత వాళ్ళని హింసించేవాడు అనమాట. ఒకరోజు రత్నాకరుడు అడవిలో దొరికినటువంటి వాటితో పెందలాడే ఇంటికి చేరుకున్నాడు అనమాట. ఏదో దొరికింది అని తీసుకుని వెళ్ళాడనమాట. వెంటనే అతని భార్య, ఇంతలోనే తిరిగి వచ్చారేమిటి, ఇంకా ఏమైనా దొరుకుతాయేమో చూడకూడదా అని అడిగింది. దానికి రత్నాకరుడు, ఏమైతేనే రేపు చూడు నా తడాక ఎంత పట్టుకొస్తానో అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడనమాట. సరే, ఒకరోజు సప్త ఋషులు ఆ మార్గంలో రావడము రత్నాకరుడు చూశాడనమాట. వాళ్ళని అడ్డగించి, ఆగండి, మీకు మీ ప్రాణాల మీద ఆశ ఉంటే మీ వద్ద ఉన్నటువంటి సొమ్మంతా ఇచ్చేయండి అంటూ గద్దించాడనమాట. అయ్యా, మేము తపస్సు చేసుకునే మునులము, మా దగ్గర ఏముండదు, మా వద్ద ఏముంటుంది నాయన, పొట్ట పోసుకోవడానికి ఇలాంటి పాపకార్యాలు చేస్తున్నావేమిటి, ఒక విషయం అడుగుతాను సమాధానం చెప్తావా అన్నాడనమాట ఒక మహర్షి. అప్పుడు నేను పొట్ట కోసము నువ్వు ఈ యొక్క పాప పనులు చేస్తున్నావే, నేను క్వశ్చన్ అడుగుతాను అని అడిగాడనమాట. అదేదో అడిగి చావు అన్నాడనమాట ఎవరు, ఈ రత్నాకరుడు. అంటే మాటల తీరు కూడా వచ్చేసి మంచిగా లేదనమాట. నీలాంటి వాళ్ళు దాపరిస్తే నేను నా పెళ్ళాం బిడ్డల్ని ఎలా పోషిస్తాను అన్నాడు వేటగాడనమాట. ఈ పాపకార్యాలు చేస్తూ నీ భార్యా బిడ్డల్ని పోషిస్తున్నావు కదా, నీవు సంపాదించినటువంటి పాపంలో వాళ్ళు కూడా భాగం స్వీకరిస్తారా అని అన్నాడు ఆ ఋషి. నిస్సంశయంగా పంచుకుంటారు, అంటే నా పాపకార్యంలో వాళ్ళు కూడా పంచుకుంటారు అన్నాడనమాట రత్నాకరుడు. సరే, అయితే ఇప్పుడే వెళ్ళి ఈ విషయము వాళ్ళని అడిగి మాకు చెప్పు అన్నాడనమాట. అంతవరకు మేము ఇక్కడే ఉంటాము అన్నారు ఆ ఋషులు. వెంటనే, అయితే ఇక్కడే ఉండండి, మీ మాటల మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను అంటూ ఆ కిరాతకుడు ఏం చేశాడంటే గబగబా వెళ్ళి ఒక గుడిసెలో వెళ్ళి భార్యాబిడ్డలతో, ఏమే, నేను దారి దోపిడీ చేసి తెచ్చేవన్నింటినీ తీసుకొని వస్తున్నాను కదా, మరి నా పాపంలో కూడా భాగం పంచుకుంటావా అని అన్నాడు. అదెలా సాధ్యము, నువ్వు చేసే పాపం నీకే చెందుతుంది కానీ మేమెలా భాగం పంచుకుంటాము అని ప్రశ్న వేసిందనమాట వారి భార్య. అసలు మీ పాపాల్ని మేమెందుకు పంచుకోవాలి అని అంది రత్నాకరుని యొక్క భార్య మాటలు విన్న కిరాతకునికి పై ప్రాణం పైనే పోయిందనమాట. అంటే ఓరి దేవుడా, మరి భార్య ఏమిటి, బిడ్డలేమిటి, పాపం అంతా నాకే తగులుతుందా అని దగ్ధ హృదయంతో ఋషుల దగ్గరికి మళ్ళీ వచ్చాడనమాట. వచ్చి బాధపడుతూ ఉన్నాడనమాట. అతన్ని చూసినటువంటి ఆ ఋషులు, నీ భార్యా బిడ్డలు ఏమన్నారు అని అడిగాడనమాట. స్వామి, నేను మహాపాపిని, మీరే నన్ను కాపాడాలి అంటూ జరిగిన విషయాలు మొత్తము వివరించి వారి పాదాల మీద పడ్డాడు రత్నాకరుడు. పడిన వెంటనే కిరాతకంలోని బాధను చూసి, బాధపడకు నాయనా, అదిగో ఆ చెట్టు కింద కూర్చొని మరా అంటూ తన్మయత్వంలో జపం చెయ్యి అని రా అనేటువంటిది జపం చేయమని చెప్పారనమాట. అన్ని విషయాలు ఏమీ ఆలోచించకు, అంటే మిగతా విషయాల గురించి ఏమీ ఆలోచించకుండా మేము తిరిగి వచ్చే వరకు మరా మంత్రం వచ్చేసి యొక్క స్మరిస్తూనే ఉండు, భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి తెలియజెప్పి వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఇక్కడ ఆ క్షణం నుండి ఆ యొక్క కిరాతకుడు ఒక చెట్టు నీడన కూర్చొని మరా 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 మంత్రాన్ని జపించడము మొదలుపెట్టాడనమాట. ఇక్కడ మరా 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 అన్నప్పుడు ఏమొస్తుంది శబ్దము, రామ రామ అనేటువంటి తారక మంత్రం అయిపోయిందనమాట. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా అతడు కూర్చున్నటువంటి స్థానం నుండి లేవనే లేదనమాట. మరా అనేటువంటి మంత్రాన్ని జపించడము మానకుండా అతను వచ్చేసి ఆ యొక్క విధంగా జపిస్తూనే ఉన్నాడనమాట. క్రమంగా అతని చుట్టూ ఒక వల్మీకము, అంటే పుట్ట అనేటువంటిది ఉద్భవించిందనమాట. అతన్ని పూర్తిగా ఆవరించుకుంది. సో పూర్తిగా పుట్టలో నుంచి ఆ యొక్క శబ్దం వినిపిస్తూ ఉందన్నమాట. తర్వాత చివరికి ఒక రోజు సప్త ఋషులు అక్కడికి తిరిగి రానే వచ్చారు. పుట్టలో కూరుకుపోయినటువంటి అతన్ని, నాయన వాల్మీకి, పుట్ట నుంచి బయటికి రా అన్నారనమాట. ఎలుగెత్తి పిలిచారు. అంటే అప్పుడప్పుడు దివ్య తేజస్సులో ప్రకాశిస్తున్నటువంటి ఋషి రూపంతో ఆ వాల్మీకము నుంచి బయటికి వచ్చాడు, అంటే ఆ పుట్ట నుంచి బయటకు వచ్చాడనమాట. అంటే మొత్తం వచ్చేసి పుట్టతో కప్పేస్తుంది. ఆ యొక్క పుట్టలో నుంచి బయటకు వచ్చినప్పుడు తనకి మొత్తం వచ్చేసి ఋషి మాదిరిగా బయటకు వచ్చాడనమాట. వాల్మీకి అంటే పుట్ట అనమాట. పుట్టలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకి వాల్మీకి ఋషిగా ఈ యొక్క భూమండలం అంతా ప్రసిద్ధి చెందుతావు అని ఆశీర్వదించారు. తీవ్ర తపో సాధనలు సాధించి
సాగించి అమిత తేజస్విగా ప్రకాశించాడు వాల్మీకి మహర్షి. అంటే చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు కదా, పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ అడవిలో ఉన్నటువంటి ఋషులందరూ ఆయన మీద ఎంతో భక్తి శ్రద్ధలు చూపేవారు. అప్పుడప్పుడు సత్సంగం కోసము అక్కడికి వచ్చేవారనమాట. అంటే మంచి విషయాలు చెప్తూ ఉండారనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి విచ్చేసిన తర్వాత ఆ యొక్క విచ్చేసిన నారద మహర్షిని, మీ రాకతో ఈ ఆశ్రమము పావనమైంది, దయచేయండి అని స్వాగతించాడనమాట. స్వాగతం పలికి ఆయనకు తగినటువంటి ఉపచారాలు చేశారు. చేసిన తర్వాత త్రిలోక సంచారి అయినటువంటి నారదునితో, మిమ్మల్ని ఒక విషయం అడగదలుచుకున్నాను స్వామి, మానవులందరిలోనూ సర్వశ్రేష్ఠుడు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తి ఎవరో దయతో తెలపండి అని వాల్మీకి వినమ్రంగా విన్నవించుకున్నాడనమాట. అంటే నారదుల వారిని అడిగాడనమాట. మంచి ప్రశ్నే అడిగావు. ప్రస్తుతం అయోధ్యని పరిపాలిస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు మానవులందరిలోనూ ఆదర్శప్రాయుడు. ఆ రామచరితాన్నే చెబుతాను, శ్రద్ధగా విను అని నారద మహర్షి శ్రీరామచరితాన్ని వివరించాడనమాట. రామచరితను వింటూ, ఆహా ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర, దీన్ని వినిపించినటువంటి మీకు ఎలా ధన్యవాదాలు అర్పించుకోవాలో తెలియడం లేదని నారదుల వారి పాదాల మీద పడ్డాడనమాట. ఎవరు? వాల్మీకి. అంటే ఆ యొక్క శ్రీరామచంద్రుల వారి యొక్క కథని విన్నాడు. శ్రీరామచరిత్ర వాల్మీకి హృదయంలో అలాగే హత్తుకుపోయింది. రామగాథ అతనికి ఎంతగా నచ్చిందో చెప్పడానికి మాటలు లేవనమాట. వాల్మీకి ఆశ్రమము తమసా నది సమీపంలో ఉందన్నమాట. తమసా నది అనేటువంటి సమీపంలో ఉంది. ఆ యొక్క ఎప్పటిలాగే ఒకరోజు ఉదయము ఆయన స్నానం చేయడానికి ఒక శిష్యుని వెంటబెట్టుకొని బయలుదేరినప్పుడు దారి మధ్యలో ఒక చెట్టు పైన చక్రవాక పక్షుల జంట ఆనందంగా ప్రేమలో ఉండడం గమనించాడనమాట. అదే సమయానికి ఒక వేటగాడు ఆ రెండు పక్షులలో ఒక మగ పక్షిని బాణంతో కొట్టాడు. అది గిలగిలా పడి కొట్టుకోవడం చూసి ఆడపక్షి ఏకదాటిగా విలపించసాగిందంటే ఏడవడం మొదలుపెట్టింది. వేటగాడు దాన్ని చంపినటువంటి పక్షిని తీసుకోవడానికి వచ్చాడు. వచ్చిన వెంటనే కోపంతో వాల్మీకి, ఇదేం ఘోరము, పాపిష్టివాడా, పాషాణ హృదయుడివై ఇలా పక్షిని చంపేశావే, నువ్వేం బాగుపడతావు అంటూ తన శోకాన్ని తట్టుకోలేక చందోబద్ధంగా తన నోటి నుంచి వెలువడ్డ మాటలే శ్లోకంగా మారి ప్రపంచంలోనే మొదటి సంస్కృత శ్లోకంగా పరిగణించిందంట ఈ యొక్క ఇతను పలికినటువంటి మాట. ఎవరు? వాల్మీకి పలికినటువంటి మాట. ఆ రోజే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి రావడము, వచ్చిన తర్వాత బ్రహ్మదేవులకు శుభస్వాగతం కోరడము, వాల్మీకి యశస్వీ భవ అని ఆశీర్వదించడము లాంటివి చకచకా జరిగిపోయాయి. దేవదేవ, అయితే నేను ఏం చేయాలో సెలవివ్వండి అని బ్రహ్మదేవుణ్ణి వేరుకున్నాడంట ఈ యొక్క వాల్మీకి. వేరుకున్న వెంటనే, నాయన శ్రీరామచరితము నారదుని ద్వారా విన్నావు కదా, ఆ కథను నీవు శ్లోకాలుగా రాసి కీర్తించాలి. అంటే ఆ రోజే అతను వచ్చేసి శ్లోకంగా సంస్కృతాన్ని పలికాడంట నోట్లో నుంచి. సో ఆ యొక్క సంస్కృతాన్నే వచ్చేసి రామాయణంగా రాయమని చెప్పాడంట, రామచరితం రాయమని చెప్పాడంట. విన్నావు కదా, ఈ కథను నీవు శ్లోకాలుగా రాసి కీర్తించాలి. శ్రీరామ కథను నీవు రాయడానికి పూనుకున్నటువంటి మరుక్షణం నుంచి రామకథ మొదలు నుంచి చివరి వరకు నీ కళ్ళ ముందే జరిగినట్లు చూడగలవు. అంటే జరిగినటువంటి దృశ్యాలను అలాగే తను చూడగలుగుతావు అనేటువంటిది అతనికి వరము ఇవ్వడము జరిగిందనమాట. ఆ దృశ్యాలను శ్లోకాలుగా రాసుకుంటూ వెళ్ళమని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. అంటే ఆయన మాయమైపోయాడనమాట. ఆ రోజు నుండి వాల్మీకి ధ్యానయోగ సిద్ధుడయ్యాడనమాట. ఆ యోగ స్థితిలో రామాయణంలోని ప్రతి సంఘటన కళ్ళ ముందు జరిగినట్లు కనిపిస్తూ ఉంది. వాల్మీకి తన దివ్య దృష్టితో చూసినటువంటి దృశ్యాలన్నింటినీ శ్లోకాలతో రాస్తూ గానం చేయసాగాడు. ఆ శ్లోకాలను లయబద్ధంగా గాన చేయడం విని ఆశ్రమవాసులు ఇతర ఋషులు ఆస్వాదిస్తూ పరమపదించడము మొదలుపెట్టారనమాట. సో పరమానంద భరితులయ్యారు. వాల్మీకి రచించినటువంటి రామాయణం వచ్చేసి భూమ్యాకాశాలు ఉండే వరకు ఆది కావ్యమై చిరస్థాయిగా ప్రసిద్ధి పొందుగాక అని బ్రహ్మదేవుడు కీర్తించాడనమాట. కాబట్టి మొట్టమొదట రచించినటువంటి యొక్క రామాయణం వచ్చేసి రాసింది ఎవరు అంటే వాల్మీకి అనమాట. వాల్మీకి రచించినటువంటి రామాయణాన్నే బహువిధమైనటువంటి రామాయణాలుగా మనము విధంగా మనం వచ్చేసి మరల్చి మనము వారి పేర్లని పెట్టుకోవడం జరిగింది. కొత్త పదాలు వచ్చేసి బందిపోటు, తేజస్సు, స్మరించు, చక్రవాకము, వల్మీకము, బాటసారి, ఉద్భవించు, పాషాణ. ఇక్కడ అర్థాలు చూడండి. ప్రసిద్ధి, బాగా పేరు పొందినటువంటి, బాటసారి, కాలినడకన పోయేవారు, స్వీకరించు, తీసుకును, కిరాతకుడు, చెడ్డవాడు లేదా వేటగాడు, ఉచ్చరించు, పలుకు లేదా మాట్లాడు, తీవ్ర తపోసాధనలు, కఠోరంగా తపస్సు చేసేవారు, పావనమైంది, తరించింది,
తెలియజేస్తుంది. పారవశ్యము, మైమరిచిపోవు, సృష్టికర్త బ్రహ్మదేవుడు, చిరస్థాయి, కలకాలము, పాషాణము, విషము. ఒక పాఠంలో వ్యుత్పత్తి అర్థములను తెలుసుకుందాము. కిరాతకుడు అంటే ఈకలను ధరించి అడవిలో నివసించేవాడిని వేటగాడు అంటామన్నమాట. కిరాతకుడు అంటే ఎటువంటి దయాదాక్షిణము లేనటువంటి వాడు అన్నమాట. ఈకలను ధరించి అడవిలో నివసించేవాడు వేటగాడు. ముని అంటే మౌనవ్రతం చేసేవాడు, మౌనంగా ఉండేటువంటి వాడిని ఋషి అంటారు. రామాయణము రాముని చరిత్ర తెలిపే కావ్యంని రామాయణము. హృదయము హరింపబడునది గుండె. పర్యాయ పదాలు తెలుసుకోండి. ఆశ్రమము, మఠము, పర్ణశాల. కిరాతకుడు దుర్మార్గుడు, బోయవాడు. ఘోరము, భీకరము, విషము. మార్గము, తోవ, ఉపాయం. ఈ యొక్క వాటిలో క్రింది ప్రకృతి వికృతులను తెలుసుకుందాము. అటవి, అడవి. కీర్తి, కీరితి. పక్షి, పక్కి. ప్రాణము, పానము. హృదయము, యథ. కొన్ని పర్యాయ పదాలను తెలుసుకుందాము. అడవి అంటే వనము, విపినము, అటవి, అరణ్యము. ఆకాశము, గగనము, మిన్ను, దీవి, నింగి, అంబరము. ఋషి, ముని, సంయమి, కుటీరము, పర్ణశాల, పూరిల్లు, గృహము. పాఠంలో సమాసాలు తెలుసుకుందాము. సప్త ఋషులు అంటే 7 ఋషులు, ద్విగు సమాసము. పాపకార్యాలు, పాపమైన కార్యాలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. భార్యాభర్తలు, భార్యయును భర్తయును, ద్వంద్వ సమాసము. భూమ్యాకాశాలు, భూమియును ఆకాశమును, ద్వంద్వ సమాసము. మిగిలినవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము.